ఆ తర్వాత గేదెలు తోలేవాళ్ళు, ఆ చిన్న నేతేసే అమ్మాయి అందమైన మూన్ లైట్ లో డాన్స్ చేస్తున్నారు. 7వ నెలలో 7వ రోజు మాత్రం దీన్ని ఆ ఊళ్ళో శ్రీ పండగగా చేసుకుంటున్నారు. ఆవులు మేపేవాడు నేతవాడి కూతురా. ఈ స్టోరీ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇంతకు ముందు కాలంలో చాలా దూరంలో ఒక చోటున ఒక అందమైన యువరాణి జీవించేవారట. ఓపెనింగ్ అంతా జరిగే చాలా రోజులైంది. వెళ్ళి పని చూడు. నీ మనసులో అంటే యువరాణి అని అనుకుంటున్నావా? వెళ్ళు పని చూడు, వెళ్ళు. సుఖమైన విషయం ఏంటంటే ఆ యువరాణి ఒక దారుణమైన మాంత్రికుడి దగ్గర బంధింపబడ్డారు. అక్కడ ఆమె నేతలేసే ఆమెగా పనిచేసేవారట. నేను నేత పనిచేసేదాన్ని, నేత పనిచేసే చిన్నమ్మాయిని. ఏం చేస్తున్నావు? పాడకుండా పని చేయలేవా నువ్వు? నువ్వు పాడే పాటను వినడానికి నేను ఇప్పుడు మంత్రాలు నేర్చుకోలేదు, అర్థమైందా? మాంత్రికుల్లో తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు, ఇలాంటి మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడులాగానే మీరు నన్ను కాపాడారు. ఎప్పుడులాగా నిన్ను కాపాడుతూనే ఉంటాను. నువ్వు కంగారు పడొద్దు. నువ్వు ఎన్ని నెలలు కష్టపడి ప్రయత్నం చేసేదానికి నేను నిన్ను పొగడుతున్నా. మీరేమంటున్నారు? అవును, ఈ బాలు నేను మీకు ఇచ్చిన బహుమానం. ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళావంటే వ్యవసాయం చేసే వాళ్ళని, ఆవులు మీపే వాళ్ళని చూస్తావు. వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు చాలా బాగుంటావు. అక్కడికి వెళ్తే నువ్వు మళ్ళీ ఇటువంటి పని చేయాల్సిందే అవసరం ఉండదు అని నాకు కనిపిస్తుంది. మీ సహాయానికి చాలా థ్యాంక్స్. మీరు ఉత్తరం ఇస్తే నేను వెళ్తాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమైంది? అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. నేను ఒక మంత్రగాడని తెలిసి కూడా తను పారిపోయింది. తను నేను వదలను. తర్వాత మంత్రమేకాల సహాయంతో ఆ నేత చేసే అమ్మాయి గెదలు తోలే వాళ్ళతో ఇంటికొచ్చారు. చేతిలో ఆ ఎంగేజ్మెంట్ బాల్ కూడా ఉంది. కానీ ఏంటిది? నన్ను కాపాడిన వ్యక్తి మీరిద్దరు ఇక్కడ ఉంటారని చెప్పనే లేదు. ఎందుకు చెప్పలేదు? వాళ్ళిద్దరూ హ్యాండ్సమ్ గా ఉన్నారు. వీళ్ళిద్దరిలో తను ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ఇది ఎంగేజ్మెంట్ బాలే కదా, అయితే నువ్వు నన్ను చూడడానికి చాలు ఆగు. ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉండకు. క్యూట్ గా నేను ఇక్కడ ఉండేటప్పుడు నిన్నెందుకు చూడాలి? నేను నీకన్నా క్యూట్. కాదు, నేనే క్యూట్ గా ఉన్నా. నేనే క్యూట్ గా ఉన్నా. కాదు, నేనే. ఆపండి, మీరిద్దరు ఆపండి. ఇద్దరు గొడవ పడకండి. మీ ఇద్దరికి నేను ఒక కాంపిటీషన్ నడుపుతాను. ఎవరు గెలుస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. నన్ను వదిలేసాయి. ఏ డబ్లు నా యువరాణి, యువరాణి, యువరాణి. డబ్లు నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చావా? ఇది లూయే కదా? నేనే. అవన్నీ పక్కబెట్టు. మీ ఇద్దరు కలిసి నా ఇచ్చిన బాల్ని వించేశారు తెలుసా? ఇది క్షమించలేని తప్పు. మమ్మల్ని క్షమించండి, మాకు వేరే దారి తెలియలేదు. అవును లోయి, నీకు మనసాక్షి లేదా? నా పోటీ మంత్రవాదులకి మనసాక్షియే లేదు.
ఇప్పుడు మిమ్మల్ని శిక్షించే టైం వచ్చేసింది. ఏంటి శిక్ష? శిక్ష? అవును, ఈ నేతి చేస్తే అమ్మాయి తాను వచ్చిన చోటుకే మళ్ళీ వెళ్లాల్సిందే. ఇక తాను ఉంటే కాలమంతా నేతు చేసి తన బ్రతకని గడపాల్సిందే. ఆ, వద్దు వద్దు అందరికీ టాటా చెప్పే. వద్దు నువ్వు వెళ్ళకు. బబ్లు డబ్లు నన్ను వదిలి వెళ్ళొద్దు. నీకేం కాలేదుగా? నా యువరాణి నన్ను వదిలి వెళ్ళిపోయింది. రే అన్నయ్య, ఇక్కడికి ఎప్పుడు నువ్వు రాబోతున్నావు? వచ్చేసాను. మర్యాదగా పని చూడు, బుద్ధలేదా? డబ్లు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. కొంచెం రెస్ట్ తీసుకుంటా, నా వల్ల కుదరట్లేదు. ఇప్పుడు నా వల్ల కుదరదు. తను చాలా ఇబ్బందిలో ఉంటుంది కదా. మనం వెళ్ళి కాపాడాలి అన్నయ్య. ఇది రెస్ట్ టైం కాదు. ఈ బ్రిడ్జ్ ని మనం కట్టి ముగించాలి. అది సరే, కానీ నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకంటే ఆ మంత్రగాడు నా దగ్గర ఏం చెప్పాడంటే 7వ నెల 7వ రోజే తన్నుని కలవాలట. దానికి 1 వారం రోజే ఉంది. దానిలోపు పని అయిపోవాలి, లేకపోతే తనుని నేను ఎప్పటికీ కలవలేను. డబ్లు బబ్లు బబ్లు మీరు చేసే పని చాలా సులభమైనదని అనుకుంటున్నారా? పూచగాడు. ఏంటి విషయం? మీరు ఆ విషయం గురించి తెలుసుకోవాలి. మీరు కడుతూ ఉన్న ఈ బ్రిడ్జ్ గురించి మీకు చెప్పడానికే నేను ఇక్కడ వచ్చున్నా. మీరు ఎంత ప్రయత్నించి ఈ బ్రిడ్జిని కట్టినా కూడా ఆ నేతం చేసే అమ్మాయి ఒక శాపంలో ఉండేదాని వల్ల 7వ రోజు ఈ బ్రిడ్జ్ తానుగానే వెళ్ళిపోతుంది. ఇప్పుడైనా నేను చెప్పేది మీకు అర్థమైందా ఏంటి? అర్థమైంది. ఏయ్, లోయి, ఇది చాలా దారుణంగా ఉంది. మేము కష్టపడి కడితే తను కనిపించకుండా చేస్తాడట. భలే ఉంది. ఇటు చూడు, నేను ఎటువైనా రూల్స్ అని వేయగలుగుతా. నేను ఎదిరించే వారు ఇక్కడ ఎవరు లేరు. బుక్కులో వచ్చే కథలాగా లేదు. ఏ సమస్య నీకు? నువ్వు కంగారు పడొద్దు. నేను త్వరలోనే వచ్చి కలుస్తా. ఇప్పుడు వాళ్ళు కలుసుకునే రోజు వచ్చేసింది. ఆ రోజు వచ్చేసింది. డబ్లు వచ్చేసాను. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? తిరగ ఎట్టు వచ్చాయి? నువ్వు వచ్చేసావా? డబ్లు ఇదిగో వచ్చేసా. డబ్లు యువరాణి. ఆ? నన్ను వదిలేశారా? ఏయ్, ఇక్కడికి నువ్వు వచ్చేసావా? ఆహా, చాలా సంతోషంగా ఉంది. రే పంటోళ్ళారా, మీరు కూడా ఎక్కడే ఉన్నారా? నా ప్రాపర్టీని అసలు మీరు ఎలా దొంగలించుతారు? రే అన్నయ్య, నువ్వు యువరాణి సంగతి చూసుకో. నేను వెళ్ళి ఆ మంత్రగాడిని చూస్తాను. డబ్లు జాగ్రత్త. ఏంట్రా నీ నెత్తి మీద గుత్తి? నేను ఎవరో నీకు చూపిస్తాను చూడు. అసలు నువ్వు ఎవరి దగ్గర మాట్లాడుతున్నావని మర్చిపోయావా ఏంటే? అరెరే, నొప్పిగా ఉంది. నేను ఇంకా మొదలు పెట్టలేదు. నేను ఒక మంత్రగాడాన్ని మర్చిపోయారా? ఏంట్రా, నా మ్యాజిక్ నీకు నచ్చిందా? ఆ, ఏమైంది? అరే, ఈ బ్రిడ్జ్ పగిలిపోతుంది అనుకుంటా. త్వరగా రండి, బ్రిడ్జ్ పగిలిపోతోంది. త్వరగా రండి. రే అన్నయ్య, రా దుమికేద్దాం. ఇంకా నయం, నీకేం కాలేదు. రే అన్నయ్య, త్వరగా రా. నాకు చాలా భయంగా అక్కడే ఆగండి. మరో దారి లేదు. రా. నువ్వు కంగారు పడుకో అన్నయ్య, నేను నిన్ను కాపాడుతా. ఎదుగో నా మ్యాజిక్ బుల్లెట్ తీసుకో. ఏంటి? ఓహో, ఇక్కడ ఏం జరుగుతోంది? ఓహో, ఎప్పుడులాగా ఇది పనిచేయట్లేదు. ఓయ్, మమ్మల్ని నేను జంప్ చేస్తాను. అరెరే. ఆ భయంకరమైన మాంత్రికుణ్ణి ఓడించి ఆ ముగ్గురు తప్పించుకుని వచ్చి ఆ అడవిలో చాలా సంతోషంగా జీవించారట. మిమ్మల్ని తర్వాత చూసుకుంటా. అసలు నన్ను ఏమనుకున్నారు మీరు? వెళ్ళి పని చూడు, ఊరికే మాట్లాడొద్దు.
నన్నే మోసం చేసేసారా